బేసిక్‌గా సినిమాలు చాలా రిలీజ్ అవుతా ఉంటాయి. ప్రతి శుక్రవారమో, లేకపోతే గురువారమో ఓటీటీలో వస్తాయి, థియేటర్లలో వస్తాయి. కానీ అరుదుగా కొన్ని సినిమాలు మాత్రం జీవితకాలం గుర్తుంటాయి. అలాంటి సినిమాలు బోలెడుంటాయి. లవ్ స్టోరీసే కావచ్చు, ఫ్యామిలీ సెంటిమెంటే కావచ్చు, యాక్షనే కావచ్చు, హారరే కావచ్చు, జోనర్ ఏదైనా సరే కొన్ని సినిమాలు చాలా రేర్‌గా అలా అంటే ఒకటి జన్మాంతం చెప్పాలంటే మనం మనం చనిపోయేంత వరకు గుర్తుంటాయి. అలాంటి సినిమాలు చాలా ఉంటాయి. అంటే ఎప్పుడు కదిలించిన నీ జీవిత కాలంలో మంచి సినిమాలు కొన్ని చెప్పు అంటే ఒక 5 ఇలా చెప్తాను చూసావా? అలాంటి సినిమా 'తండేల్' అని నేను చాలా హ్యాపీగా, సంతోషంగా చెప్పగలుగుతున్నా. వై బికాజ్ స్టార్టింగే అర్థమైపోయింది వీడు 'తండేల్' బాగానే చెప్తాడు అని. ఎందుకు చెప్తానో వినండి. బేసికల్లీ నాకైతే నచ్చింది. అంటే ఏంటి ఒక యథార్థ కథ, నిజంగా జీవితంలో జరిగిన స్టోరీ ఇది. యథార్థ గాథ అంటారు కదా! క్రియేట్ చేసిన స్టోరీ అనుకోండి. మనం ఈ లాజిక్ ఏంటి, ఆ లాజిక్ ఏంటి అని అడుగుతాం. బట్ నిజంగా అక్కడ జరిగింది. సో దీంట్లో ఎలాంటి లాజిక్స్ వెతకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ సినిమా స్టార్టింగ్‌లో కూడా డిస్క్లైమర్ అదే వేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా సరే 'తండేల్' సినిమా అంటే కొంచెం లేట్ వెళ్తే వాళ్ళకి డిస్క్లైమర్ కనబడదు. ముందు నుంచి కనుక చూసుంటే, ఏది నా పేరు ముఖేష్ యాడ్ నుంచి చూసుంటే కనుక ఆ డిస్క్లైమర్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి చూడండి. ఇకపోతే 'తండేల్' గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్ టైటానిక్ అని నేను చెప్తా గర్వంగా. టైటానిక్ కూడా అంతే. నిజంగా జరిగిన స్టోరీ. అనుకోకుండా ఒక షిప్ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళింది. మధ్యలో ఒక అందమైన లవ్ స్టోరీ. దేన్నో గుద్దుకోవడం, ఒక ప్రమాదం, చాలామంది మరణించడం, చరిత్రలో అలా దానికంటూ ఒక విషాదమైన పేజెస్ మిగిలిపోవడం. బట్ ఇక్కడ అంత విషాదాంతం ఏం అవ్వలేదు. అందులోంచి బయటపడ్డారు అఫ్కోర్స్. సో కథ ఏంటనేది నేను చెప్పేస్తా. దీంట్లో ఎలాంటి స్పాయిలర్ అలర్ట్కి భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇది నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి. అప్పట్లో మన శ్రీకాకుళం, మన సిక్కోలు జనాలు ఎవరైతే ఉంటారో గుజరాత్ పోర్టు నుంచి వీళ్ళకి జాబ్స్ వస్తాయి. పేద ప్రజలు ఉంటారు కదా, గంగపుత్రులు. సముద్రంలో వేట తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళ వృత్తి అదే. సో గుజరాత్కి పనికి వెళ్తారు. ఎలా 9 months అక్కడే ఉండి పని చేయాలి. 3 monthsకి ఒకసారి అంటే తర్వాత 3 నెలలు హాలిడేస్ ఇస్తే ఆ 3 నెలలు ఇంటికి వచ్చి గడిపేసి మళ్ళీ వెళ్ళిపోతారు. 9 నెలలు ఉంటారు. వీళ్ళు మళ్ళీ వస్తారో రారో అని వీళ్ళ జీతం కూడా కొంచెం ఆపి పెట్టుకుంటారనమాట. మళ్ళీ వస్తారో రాడో ఆ భయం వాళ్ళకు కూడా. మళ్ళీ వీళ్ళు రాకపోతే ఏంటి, నా వ్యాపారం నడవదు కదా అని. సో ఈ గంగపుత్రుల జీవితం ఏంటంటే, సముద్రంలో మీరు చాలాసార్లు చూసుంటారు, తుఫాను హెచ్చరిక, మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అని వింటూనే ఉంటారు. వాళ్ళ ఒరిజినల్ జీవితం ఎలా ఉంటుంది అనేది చూపించినటువంటి సినిమా 'తండేల్'. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇటువైపు మన గుజరాత్లో పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు సముద్రంలోకి వెళ్తే అనుకోకుండా ఒక చిన్న తుఫాన్ రావడం, ఆ ఆటుపోట్లకి ఎటెళ్తున్నామో ఏంటో తెలియకుండా ఉండడం, వేరే షిప్కి ఏదో చిన్న ప్రమాదం జరిగితే పాపం వాళ్ళని మన వాళ్ళు కాపాడడం, అలా ఎటెళ్ళామో తెలియకుండా కొట్టుకుపోతే అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్లో వెళ్ళడం. వీళ్ళు ఉగ్రవాదుల, తీవ్రవాదుల మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారని వాళ్ళు దే ఆర్ సస్పెక్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళడం, జైల్లో వేయడం. ఆ టైంలో సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ బిల్లు సంతకం తర్వాత నాకు తెలిసి ఆవిడ పెట్టిన నెక్స్ట్ సంతకం ఇదేనేమో. 2019లో జరిగింది తెలంగాణ, 2014 సమ్ అరౌండ్ కదా. మేబీ ఆవిడ చేసిన చాలా సంతకాల్లో ఇది లాస్ట్ సంతకం చెప్పాలి అంటే. వీళ్ళని తీసుకురండి, విడిపించండి అని అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గగ్గోలు పెట్టుకుంటే ఆవిడ చేసింది. బట్ సంతకం పెట్టిన 2 రోజులకి ఆవిడ మరణించడం. సరే పోనీ ఆవిడ మరణించింది కదా అని చెప్పి ఎలాగైనా సరే పోరాడి లాస్ట్కి ఎంబసీ ద్వారా వీళ్ళ ద్వారా వీళ్ళని విడిపిద్దాం అనుకోవడం, చివరికి వాళ్ళని విడిపించడానికి అందరూ ఒప్పుకోవడం, August 15కి వాళ్ళు విడుదల అవుతున్నారు అనగా అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్టికల్ 370 రద్దు. ఆ టైంలో 2 దేశాల మధ్య గొడవలు జరగడం, వాళ్ళు అక్కడే మగ్గిపోవడం, ఇక వెళ్తామా లేదా అనుకోవడం, ఏదో రకంగా బయటపడ్డాం.
వీళ్ళని తీసుకురావడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసిన కృషి ఏంటి, ఇదంతా కూడా ఈ సినిమా. అండ్ ముఖ్యంగా అందరికీ ఫ్యామిలీ ఎమోషన్స్ పెట్టి హీరో హీరోయిన్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రాసుకున్నారు. సచ్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ సినిమాని నిలబెట్టింది ప్రేమ కథే దీంట్లో చెప్పాలి అంటే. ఆ ప్రేమ కథకి తగ్గట్టు అద్భుతమైన మ్యూజిక్, ఆ బీజిఎం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది తండేల్. అండ్ ఇక నటీనటుల విషయానికి వెళ్తే సాయి పల్లవి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. వై? బికాజ్ సచ్ ఏ గ్రేట్ యాక్ట్రెస్ తను, సచ్ ఏ బ్యూటిఫుల్ డాన్సర్, ఏ బ్యూటిఫుల్ సోల్. అండ్ అలాగే నాగ చైతన్య గురించి చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల కంటే చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు ఆ రాజు అనే క్యారెక్టర్లో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. అండ్ శ్రీకాకుళం సైడ్ యాసలో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళంతా అక్కడే ఉంటారేమో అనిపించేలాగా వాళ్ళ కాస్ట్యూమ్స్, మిగతా క్యారెక్టర్స్, ఆ వాతావరణం అంతా డిజైన్ చేసిన విధానం, అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశారు. అండ్ నెక్స్ట్ తర్వాత గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్, తెర మీద తండేల్ నాగ చైతన్య అయితే తెర వెనుక తండేల్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి. బీజిఎంతో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత దర్శకుడి గురించి కూడా ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ని అసలు ఎంచుకోవడమే చాలా గ్రేట్. అలాంటిది దాన్ని మలిచిన విధానం, తీర్చిదిద్దిన తీరు ఎక్సలెంట్. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ కూడా క్రిన్స్ అనిపించదు. ఈ సినిమా ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలి అంటే. చాలా వరకు కూడా అంతే, అందరికీ అదే ఫీలింగ్. పాటలు అయితే అమృతం, అంత బాగుంటాయి. బంగారం లాంటి పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. అంటే 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునే పాటలు, అలా పాడుకుంటూ పాడుకుంటూ కాలం గడిపేసే పాటలు. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. బన్నీవాస్ గారు శక్తికి మించి పెట్టారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు మహా సెట్స్ వేయాల్సిన పని వచ్చింది దీనికి. ఇప్పుడు ఆ పాకిస్తాన్ సైడ్ ఆ వాతావరణం అంతా యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలా ఉంటుందో కరాచీ ఇక్కడ దింపి పడేశారు. అవన్నీ కూడా ఓవరాల్ ఇంకా సముద్రంలో జరిగిన అలల టైప్ ఎపిసోడ్ అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని చెప్పుకోవచ్చు.